ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. మంత్రిగా మిమ్మల్ని ఆ రోజు చూసినప్పుడు ఇగో అనేది ఉండేది కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలం కావడంతోనే ఇక్కడే ఆగిపోయారనుకోవచ్చా? ఆ ఒత్తిడి ఇప్పుడు మొదలైంది. శైలజానాథ్ గారి చూపు ఫ్యాన్ పై వెళ్ళిందని నేను ఆర్ఎస్ఎస్ ఈరోజు మేము ఎస్సీ నాయకులను చెప్పుకుంటూనే అంబేద్కర్ని అవమానపరిచే పార్టీల పట్ల కొంతమంది ఎస్సీ దళిత నాయకులు సంకనెక్కి కూర్చుంటున్నారు కదా. అది భలే తమాషగాను బాధగాను ఉంటుంది కదా. రాజశేఖర రెడ్డి గారిని చాలా దగ్గరకు చూశారు కదా. ఆయన పిల్లల ఇద్దరి మధ్య పాము ముంగిసిలాగా గొడవలు చేసి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అసలుకి? కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాన్ని మోయాల్సింది భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ షర్మిలమ్మ గారు ఉన్నారు కదా అక్కడ. అంటే నేను వైసీపీ వాసన వచ్చేసింది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చేరబోతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో పూర్వ వైభవం వచ్చే పరిస్థితి ఉందా కదా? ఎన్ని ముసుగులు వేసుకున్నా, ఎన్ని నీతి సూత్రాలు మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుల రాజకీయాలు. రామారావు గారు చనిపోవడానికి కారణం ఏంటి మీకు తెలీదా? నాకు తెలీదా? జగన్ తెలీదా? ఎవరైతే అతన్ని వైస్రాయ్ దగ్గర ఇబ్బంది పెట్టారో వాళ్ళే పొగుడుతూ ఉంటే చూసి నీకు నవ్వు అనిపించలే? హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఈరోజు మన అతిథి ఏపీసీసీ మాజీ అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సాకే శైలజానాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ప్రస్తుత రాజకీయాల గురించి అన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే నాగరాజ్. మంత్రిగా మిమ్మల్ని ఆ రోజు చూసినప్పుడు అంటే ఒక ఈగో లేకోకుండా ఎంత జోయల్గా ఎంత నవ్వుతూ ఉండేవారు. ఈగో అనేది ఉండేది కాదు. ఇప్పుడు చూస్తున్నాం చాలామంది మంత్రులు ఎమ్మెల్యే అయితే చాలే, ఎందుకు సర్పంచ్ అయితే అలా ఈగో అనేది పీక్కి వెళ్ళిపోతుంది. ఈగో అనేది వైఫైలా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఎలా ఉండేవాళ్ళు ఈ రోజుకి అలాగే ఉండేవాళ్ళు సార్. అసలుకి అది ఎలా సాధ్యమైంది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఉండేవారు మీరు. మన జనరేషన్ యొక్క మెంటాలిటీ అది. స్నేహితులు, తెలిసిన వాళ్ళు, మనమందరూ కూడా ఏదో విధంగా వామపక్ష భావజాలకు లోయలో. ఓకే, సిపిఎం బ్యాక్గ్రౌండ్ మీదే. అందరూ కూడా, నువ్వు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి లెఫ్టిస్ట్ ఓరియంటేషన్లో ఉండేవాళ్ళు. పైగా స్నేహము, కూర్చొని కాఫీలు తాగడము, అసలుకి డబ్బులు ఇచ్చేవాడు ఎప్పుడు డబ్బులు ఇచ్చే మాడేవాళ్ళే కాదు, ఎంతసేపు నా మాట ఏడు మాటగా సరదాగా బతికేవాళ్ళం. సో రెండవది మనుషుల్ని కూడా మనుషులా గౌరవించాలి కదా అని అనుకునేవాళ్ళం. కోపం వస్తే తిట్టినా మరో నిమిషంలో మనం భోజనం చేసుకొని ఏంది రే ఇక్కడ అనుకుంటూ మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు జనరేషన్లోనే ఒక పెద్ద మార్పు వచ్చింది. ఎందుకు అప్పటి రాజకీయానికి ఇప్పటి రాజకీయం ఎందుకు తేడా? నేను మిమ్మల్ని 2004-09 వరకు ఇప్పుగా చూశాను. సరదాగా అప్పుడు మార్నింగ్ టైమ్స్ లోయర్ టీషర్ట్ సరదాగా నడుచుకుంటూ టీచర్స్ హౌస్ దగ్గరికి ఆడ సమాచార శాఖ అట్లా వచ్చిపోయేవాళ్ళు, కూర్చొని మాట్లాడేవాళ్ళు టీచర్లతో, వాళ్ళతో, సిబిఎం వాళ్ళతో అందరితో కలిసి మాట్లాడేవాళ్ళు. మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే చేశారు. పెద్ద పెద్ద నిర్ణయాలు అవి కూడా డిస్కస్ చేసుకుని అప్పటికప్పుడు రైట్ ఇది అమలు చేస్తాం అనుకుని పోయేవాళ్ళు. అంటే అందరితో ఇప్పుడు నాలుగు గోడల మధ్య రహస్యంగా మంతనాలు చేసుకొని ఏదో సాధించేసినట్టు చేస్తున్నారు. పెద్ద పెద్ద విషయాలను కూడా మీరు అక్కడే డిస్కస్ చేసుకొని పోయేవారు. ఎందుకు తేడా వస్తుంది అంటారు? ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు దేనికోసం పనిచేస్తున్నామన్న ఆలోచన ఫస్ట్ సామాజిక అవగాహన ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఉదాహరణకి అనంతపురం టౌన్, మన టౌనే ఉంది. నేను ఆర్ట్స్ కాలేజీలో చదివినాను ఒక 3 months. ఆడ హాస్టల్ ఇరుగ్గా ఉండేది. ఈ పెద్ద హాస్టల్కి అట్లా అవ్వాలని అనుకునేవాళ్ళం. నేను ఎమ్మెల్యే అయితేనే అసలుకి వెంకటరామరెడ్డి గారిని కూడా కాన్ఫరెన్స్ తీసుకొని ఆ ముందర పెద్ద బిల్డింగ్ కట్టాం, హాస్టల్ బిల్డింగ్ కట్టాం. ఓకే. ఆ తర్వాత అంబేద్కర్ భవన్ ఉండేది చిన్నది. అవును. ఆ చిన్న దాంట్లో నేను ఫీల్ అయ్యాను, ఏందబ్బా ఎస్సీలు అని చెప్పి ఆయన చిన్నగా పెట్టినాడు. నేను మంత్రి అయితేనే అక్కడ 4 కోట్లతో అసలు పెద్ద దాన్ని కట్టే ప్రయత్నం చేశాను. అట్లాగే చదువుకోవాలి కదా అని చెప్పేసి ఈ మన మోడల్ స్కూల్స్ కానీ, కస్తూరిబా స్కూల్స్ కానీ ప్రత్యేకంగా ఆడపిల్లల కోసమని, చిన్నపిల్లల కోసం స్కూళ్ళు కానీ పెట్టి ప్రయత్నం చేశాం. అంటే సామాజిక పనుల ఓరియంటేషన్ అంతే. ఇంకా తమాషా చెప్పాల్సి వస్తే ఆ రోజున రోడ్లు వేసేసేవాళ్ళు. ఆ రోజు ఫస్ట్ ఆ కోర్టు రోడ్డు గుంతలు ఉండేది. కోర్టు రోడ్ ఎందుకు సార్? నాకు తెలిసి మడకసిరిలో రఘువీరారెడ్డి గారు, సింగమంలో మీరు ఈ రోజుకి మీ నియోజకవర్గాల్లో వేసిన రోడ్లు తప్పితే మళ్ళీ కొత్తగా రోడ్లు రాలేదు సార్. అట్లే అనుకునేవాళ్ళం. నిజంగా ఒక పోటీ ఉండేది, అంటే తెలియని పోటీ. రగన్ ఒకటి ఎత్తుకుపోతే మనం తెచ్చుకోవాలా, కరెక్ట్. అన్న పాలిటెక్నిక్ ఎత్తుకుపోతే మనం ఐటీ అనేది తెచ్చుకోవాలి కనీసం. ఆ క్రమంలోనే మన దగ్గర వెటర్నరీ కానీ మిగతా అన్ని స్కూల్స్ ఉంటాయి తెలుసు. కారణం ఏంటంటే ఆ రోజు ఇదే ఆలోచించేవాళ్ళం, మాకు ఇవన్నీ ఏం తెలియవు.
మాకు ఈ రోడ్లు ఒకసారి మాత్రం ఏదో కాంపిటీషన్కి వస్తే ఏదో గొడవ పడ్డాం, కానీ అది కూడా ఇంకా పొజిషన్ ఇబ్బంది వచ్చిన గొడవ పడ్డాము. ఇతర పరుచుకునే వాళ్ళం కాదు, ఇవన్నీ జనం కోసమే చేసేవాళ్ళం. హంద్రినీవా నీళ్ళు కానీ, లేకపోతే మన హెచ్ఎల్సి కానీ, ప్రతి ఒక్కరి పొద్దున్నేసి ఇదే పని ఉండేది మాకు. నీళ్ళు ఎక్కడికి వచ్చినా, ఏడబోయినా, జనం ఎట్లున్నారు, దీనికోసం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు జనం కోసమే పనిచేశారు, జనం కోసమే ఉన్నారు. తీసుకునే కీలకమైన నిర్ణయాలన్నీ కూడా జనామోదం పొందేలానే అప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంత దూర ఆలోచనతో ఎలాంటి అరమరికలు లేకుండా మీద మీరు మారుతున్న కాలానుగుణంగా రాజకీయ సమీకరణ నిమిత్తంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలం కావడంతోనే శైలజానాథ్ గారికి ఎంత క్రెడిట్ ఉన్నా ఇక్కడే ఆగిపోయారనుకోవచ్చా? అంటే అది ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంటుంది. నేనేమనుకున్నా అంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉంది, చాలా కష్టంలో ఉంది. ఈ కష్టంలో ఉన్నప్పుడు మనం దీనికోసం పనిచేయాలను. నేను కానీ, రగన్న కానీ అనేక మంది ఆలోచనలు వచ్చారు, ముందర కూర్చున్నారు, చేశారు, మాట్లాడాము. అయినప్పటికీ కూడా ఫైనల్గా వచ్చారు, వద్దులే దీంట్లో పనిచేద్దాం, చేసాం. అట్లాగే ఆ రోజున ఉన్న ఈ లౌకికవాదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ని రిలవెంట్గా పనిచేసి వీళ్ళే అనుకుని నమ్మి పనిచేస్తూ వచ్చినాం. మంచి నిర్ణయం అంటే అది మంచి నిర్ణయం నా ఉద్దేశం. అప్పటికి ఇప్పట్లో ట్రెండ్ మారింది. మంచి నిర్ణయం అంటే గెలిచే పార్టీలు ఇవ్వడం మంచి నిర్ణయం. ఇప్పుడు రాజకీయాలంటే శైలజానాథ్ గారిని నమ్ముకొని ఒక 10 మంది ఉంటారు క్యాడర్. అన్న వెంట ఉంటాం, మా ఇంట్లో అంటే సార్ వెంట ఉంటాం, ఏదో మాకు మేలు జరుగుతుంది, సార్ ఎమ్మెల్యే అయితే ఏదో 2 పనులు చేసుకోవచ్చు, మాకు కొద్ది గౌరవం ఉంటుంది అని ఉంటుంది. ఒకసారి ఒకవేళ మంత్రి అయితే ఇంకా కొద్ది పనులు చేసుకోవచ్చు, మాకు ఒక హోదా ఉంటుంది అనేది ఎవరికైనా ఆలోచన ఉంటుంది. అంటే మీరు బాగుంటే, మీరు రాజకీయంగా బలంగా ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారనమాట. అంటే మీరు ఎప్పుడూ కూడా అంటే ఎమ్మెల్యే గెలిచే పార్టీలో కాకోకుండా ఏపీలో అసలు భూస్థాపితమైన పార్టీలో ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ మంచిదే కాలేదని లేదు, ఒక జాతీయ పార్టీ, కానీ ఏపీలో భూస్థాపితం అయిపోయింది. అలాంటి పార్టీ ఉండడం వల్ల మిమ్మల్ని నమ్ముకున్న వారికి మీరు న్యాయం చేయలేరు కదా. ఆ ఒత్తిడి ఇప్పుడు మొదలైంది. 10 ఏళ్ళు మాట్లాడలే వాళ్ళు ఎవరు నాతో. నేనేం చేస్తే దానికి ఆమోదం తెలిపారు. పాపం ఇంత కష్టకాలంలో కూడా ఏమి తిండికి లేకుండా కలిసి ప్రయాణం చేశారు ఈ 10 సంవత్సరాలు. ఈ మధ్య ఒత్తిడి మొదలైంది. 10 ఏళ్ళు అయింది, నువ్వు చెప్పేట్లు చేసినాం, మేము నువ్వేమంటే చేసినా మా వల్ల కాదు మమ్మల్ని. ఆ మాట అన్నాంలే, ఆ మాట అంటే బాగానే ఉంటుంది. చివరికి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కూడా బ్రహ్మాండంగా చేసింది మంజిల్లా వాళ్ళే. ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు నిలబడి ఆలోచించు నువ్వు, మా అందరి పరిస్థితి ఏంది, మేము 50,000 60,000 అవుతా ఉన్నాం, 40,000 50,000 అయినాయి, పిల్లలంతా పెద్దలు అవుతున్నారు, ఆలోచించాల్సిన సమయం వచ్చింది, ఆలోచించి నువ్వు మళ్ళీ ఏదో నిర్ణయం తీసుకో, అంతే. నువ్వు మళ్ళీ ఇట్లే ఉందని ఇట్లే మేము ఉంటాం, మేము మిగిలిన 1000 మంది నీతో ఉంటాం, ఏమన్నా కానీ ఎడికన్నా కానీ. కానీ ఆలోచించకుండా పోతా ఉన్నాం, మేము ఎక్కడ వస్తూ ఉన్నాం అని ఈ మధ్య ఒక 2-3 monthsగా మొదలైంది. ఒత్తిడి మొదలైంది. అది ఇంత మాట్లాడేవాళ్ళు కాదు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. మరి ఆ ఒత్తిడి కారణంగా శైలజానాథ్ గారి చూపు ఫ్యాన్ పై వెళ్ళింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు త్వరలో చేరబోతున్నారన్న ప్రచారము ఒక్క అనంతపురం జిల్లాలోనే కాదు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా లాలా పాకిపోయింది. అంటే ఒక్క విషయం దీంట్లో ఉంది, పార్టీ మారడం అనే దాని విషయం నేను మాట్లాడుతుంది. కానీ నేను ఏం చెప్పే పాయింట్ ఏంటంటే ఈ చర్చ ఇంత వినేవాడిని కాదు నేను. అసలు వినేవాడిని కాదు, ఏం మాట్లాడతావు అనేవాడిని. ఇప్పుడు అవునా ఏంటి చెప్పుకోవచ్చో, నీ అభిప్రాయం ఏంది, అవునా వైసీపీలోకి పోవాలన్నా, ఎందుకు పోదాం అనుకుంటా చెప్పు, ఇట్లా మాట్లాడుతాం. ఇంకా కొద్దిమంది వచ్చేసి అధికార పార్టీలు అయిపోతే కూడా అవును అధికార పార్టీలు అయిపోతే బాగుంటుంది, చూద్దాం మాట్లాడుతూ చెప్పు అంటే ఇంతకుముందు చర్చకి అవకాశం ఇచ్చేవాడిని కాదు. ఇప్పుడు వింటాం, ఎందుకంటే వాళ్ళు నాకు అర్థమవుతుంది, వీళ్ళు మనం వినకపోయినా కూర్చోబెట్టి వినిపిస్తారని అర్థమైపోయింది. సో వింటూ ఉన్నప్పుడు నేను నా రాజకీయాలు అంతర్లీనంగా ఒకటి ఎప్పుడు ఉంటుంది, అదేంటంటే నేను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిని స్పష్టంగా. బహుశా దానికి మీరంతా కమ్యూనిస్ట్ భావజాలం కదా, బ్యాక్గ్రౌండ్ ముందు అది ఏదైనా కానీ నేను ఆ భావజాలానికి వ్యతిరేకిని. అట్లాగే నేను మనుధర్మ శాస్త్రంపై నిర్మించబడే ఏ సమాజంలో నీతికని వ్యతిరేకిని నేను. సో సహజంగా అటువంటి అప్పుడు నా యొక్క మంచి మాట కానీ నా యొక్క గుడ్ విల్ కానీ ఎన్డీఏ కూటమి పట్ల ఉండే అవకాశం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన సెక్యులర్ అని చెప్పుకున్నప్పటికీ ఈ మధ్య మాట మారుస్తూ ఉన్నాడు. నేను ఎన్డీఏ ముఖ్యమంత్రిని, నాది ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ శాసనసభాపక్షం అని ఇట్లా. సో ఇప్పుడు ఎన్డీఏ నథింగ్ బట్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ యొక్క బ్యాక్గ్రౌండ్ పనిచేస్తుంది కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గురించి ఏమైనా మంచిగా మాట వింటున్నా. నేను కూడా వీలైతే అతను మంచి ఎత్తుకే ప్రయత్నం చేస్తూ ఉన్నా. బికాజ్ ఐ థింక్ ఈజ్ నాట్ ఇన్ ద ఎన్డీఏ. అవసరార్థం ఏదైనా అటు ఇటు మాడుకోవచ్చేమో కానీ బట్ ఈజ్ నాట్ ఎన్డీఏ. దానివల్ల మీకు అట్లా అనిపిస్తూ ఉంటుంది.
రెండవది పార్టీ మార్పులు నాకు అనిపించడం లేదు. పబ్లిక్ నుంచి వస్తున్న వాదన ఇది. శైలజానాథ్ గారు త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోపోతారు కాదు, అవునండి చేరుతున్నారు, కానీ అది ఆయన భవిష్యత్తు కోసం కాదండోయ్, కొడుకు డాక్టర్ రుత్విక్ కోసము ఆయన ప్రయత్నాలన్నీ. రుత్విక్ని కూడా రాజకీయ నాయకుడిగా చూడాలనుకుంటున్నారు, ఒక ఎమ్మెల్యేగా చూడాలన్నది ఆయన ఆకాంక్ష. కొడుకు యొక్క భవిష్యత్తు కోసమే ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అంటున్నారు. లేదు, మా వాడు అసలు ఒప్పుకోడు. అసలుకి తెలియకైనా అనుకోవాల్సింది లేకుంటే వాడు ఈ మధ్య పోస్ట్ రియాక్షన్ అయిపోయింది కదా, కొద్దిగా ఒడ్డు పొడుగుంటాడు, ఆఖరికి హైట్ బాగుండాలి, మంచి హైట్, కొద్దిగా రాకంటే కొద్దిగా మంచిగా మనం అలసిమల్లం కదా, వాడు పెరిగింది ఏరియాలో కాబట్టి కొద్దిగా మాట మన మధ్య పిలుసుగా ఉండదు కాబట్టి చాలా బాగుంది అనుకుంటుండొచ్చు. కానీ వాడికి ఆ ఉద్దేశం అయితే లేదు. మా ఇంట్లో ఎవరికీ ఆ ఉద్దేశం లేదు. ఓకే, నాకు కూడా ఆ ఉద్దేశం లేదు. కారణం ఏంటంటే రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందో నాకు తెలుసు. మీరు ఆల్రెడీ రాజకీయాలు ఉన్నారు ఇప్పుడు. మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు, కానీ ఈ మధ్యన సైలెంట్ అయిపోయారు. ఏపీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన శైలజానాథ్ గారు చాలా సైలెంట్ అయిపోయారు. ఎందుకో ఒకవైపు రఘువీరారెడ్డి గారు మౌనం వహిస్తున్నారు, శైలజానాథ్ గారు కూడా మౌనం వహిస్తున్నారు. అందులో షర్మిలమ్మ ఏపీసీసీ అధ్యక్షురాలు అయినాక ఇంకా మౌనం పాటిస్తున్నారు అంటున్నారు. అలా యాక్టివ్ కదా శైలజానాథ్ అనేవాడు, ఊరికి ఒకటి కాదు కదా, ఎప్పుడు కూడా యాక్టివ్. అసలు ఎప్పుడు కూడా యాక్టివ్. ఏమైందంటే షర్మిల అనే మాట కాదు, కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కొత్త తరానికి పనిచేసే అవకాశాన్ని ఇచ్చాం. మన మీద దాంట్లో ఇంటర్వ్యూ కావాల్సిన అవసరం లేదు అనుకుంటా ఉన్నాం. సీనియర్లుగా మీ అనుభవాన్ని ఆమెకు అడిగితే చెప్తామా అడగరా అంటే మీటింగ్లు ఉంటే మాట్లాడతారు ప్రత్యేకంగా. షర్మిలమ్మ గారిని పక్కన పెడితే రాజశేఖర్ రెడ్డి గారికి నమ్మిన వారిలో మీరు కూడా ఒకరు. అనంతపురం జిల్లాలో రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు మీరు, చాలా దగ్గర వాళ్ళు, ఆయన ఎంతో ప్రేమించే వాళ్ళు, చాలా అభిమానించే వాళ్ళు కూడా. ఓకేనా, మరి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఆమెకు తెలుసు కదా శైలజానాథ్ గారు ఎవరు, మా నాన్నకి ఎంత ఆత్మీయులుగా ఉండేవాళ్ళు, అసలుకి ఒక తమ్ముళ్ళలాగా ఉండేవాళ్ళు. మరి అలాంటిది మరి పార్టీ అది పక్కన పెట్టినా కూడా మీతో సలహాలు సూచనలు తీసుకోవడానికి ఆవిడ ఎందుకు? అంటే జనరేషన్ తీసుకోదని కాదు, కానీ నేను రగన్న దగ్గరికి నాకేమాత్రం ఒక మాట మనసులోకి వస్తే రగన్నకు ఒక మాట చెప్పేవాడిని. అతను ఇంటాడేండో సంబంధం లేక, కానీ అన్నకు ఒక మాట చెప్పాలని చెప్తుండేవాడిని. ఏదన్నా పెద్ద తప్పు లాంటి నిర్ణయం తీసుకుంటే, లేక నష్టం వచ్చే నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కానీ పార్టీకి కానీ అన్న చెప్పేవాడు, ఇది కరెక్ట్గా శైలజ చూడ చెప్పేవాడు. అంటే అది మాకున్న రిలేషన్. అది ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్కి కాంగ్రెస్ పార్టీ మెంబర్కి ఉన్న సంబంధమే మాకుంది. సో కాబట్టి ఎప్పుడు అవసరమైనప్పుడు మీటింగ్లు ఏదైనా అడిగితే చెప్తా ఉన్నాం. ప్రత్యేకంగా పని కట్టుకొని మేము చెప్పడం లేదు. అట్లాగే ఎందుకంటే జనరేషన్ గ్యాప్. కాంగ్రెస్ పార్టీని మీరు ఓన్ చేసుకొని కదా ఇప్పటి వరకు ఉన్నారు. అలాంటప్పుడు ఈ రోజు కూడా ఆవిడ అడిగినా అడగకపోయినా పార్టీ బలోపేతానికి ఏపీలో మీ వద్ద కృషి చేయాలి కదా మీరు. అంటే ఇది కొద్ది కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇది అసలు క్వశ్చన్ ఇదే, ఇంకా కాంప్లికేటెడ్ క్వశ్చన్ రాలేదు అనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే ఆలోచన ధోరణిలో మార్పులు ఉంటాయి. నేను పిసిసి ప్రెసిడెంట్ కొద్దిమందిని పక్క పెట్టాను, కొద్దిమందిని అడిగారు, నువ్వు వాళ్ళని మర్చిపోవడం కాదు, చాలా గుర్తుపెట్టుకొని పక్కకు పెట్టా అని చెప్పే పేర్లు వద్దు, పక్కకు పెట్టాను నేను. వీళ్ళ వల్ల నష్టం అని. పైగా అప్పుడు కరోనా టైం, మేము తీసుకున్న కరోనా టైంలో ఉండేవాళ్ళం. ఆ సంవత్సరం అంతా నాకు 2 సార్లు కరోనా వచ్చిపోయాయి. అట్లా ఒక ఆలోచన ఉంటుంది. అట్లా ఈ పిసిసి ప్రెసిడెంట్ గారికి కొత్త జనరేషన్ పెట్టుకుందని ఆలోచన ఉన్నట్లుంది. సో అన్ని చోట్ల కూడా కొత్త వాళ్ళని తెచ్చి పెట్టారు. సో మా జిల్లాలో ఏదైనా సలహా ఇస్తే అడిగితే చెప్తా ఉన్నాం. లేదంటే జనరల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు 6 నెలలకు 3 నెలలకు ఒకసారి ప్రెస్లో మాట్లాడుతూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు అంటున్నారు అనమాట. అందరూ మేధావులందరూ కూడా ఒక మేధావి మౌనము సమాజానికి పెద్ద చేటు అంటారు కదా, ఆ మేధావి వర్గానికి చెందిన వారు మీరు. గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సీఎం రేస్లో ఉన్నోళ్ళు, సీఎం రేస్లో ముందున్నోళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా బలమైన నాయకులు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి మరి ఒక రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు. వాళ్ళు ఎంచుకున్న తర్వాతనే బొత్స గారు మంత్రి అయ్యారు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ. ఆనం రామనారాయణ గారు 2019లో ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు మళ్ళీ గెలిచి టీడీపీలోకి వెళ్ళి మంత్రి కూడా అయిపోయారు ఆయన. కానీ శైలజానాథ్ గారు మాత్రం కాంగ్రెస్ పార్టీ కోసమే ఉంటూ శర్మిలమ్మని పక్కన పెడతాం, మరి బలోపేతానికి ఎందుకు కృషి చేయడం లేదు? ఒక జిల్లా కాదు, శైలజానాథ్ గారి క్యాడర్ ఒక జిల్లా కాదు, ఒక మంత్రిగా పనిచేసిన నాయకుడైనా, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరి రాష్ట్రం మీద ఫోకస్ ఏమైంది, ఎందుకు చేయలేకపోతున్నారు? అట్లా కాదు, రాష్ట్రం మొత్తం మీద పిసిసి ప్రెసిడెంట్గా కానీ, మంత్రిగా కానీ, లేకపోతే సమైక్య ఆంధ్ర మూమెంట్లో కానీ మొత్తం మీద స్టేట్ వైడ్గా అన్ని చోట్ల అంతా ఇంత తెలిసిన పిల్లలు ఉంటారు, లీడర్లు ఉంటారు. ఇప్పటికి కూడా మెజారిటీ ఆ రోజు నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కార్యకర్తలు లీడర్షిప్లో ఉన్నారు ఆఖరి. కానీ ఏంటంటే ఇన్యాక్టివ్గా ఉన్నామా అనే పదం కంటే కూడా
నేనేమనుకుంటున్నా అంటే నేను ఆయన వర్కర్ అనుకుంటా ఉన్నా. అడిగితే ఏదైనా సలహా ఇద్దాం అనుకుంటా ఉన్నా. అంతే, అడగకపోతే లేదు. అడగకపోతే ఎందుకంటే నిజంగా అంత అడిగే అవసరం వస్తే అడుగుతారు కదా. చింతామోహన్ గారు, మీరు, మన హర్ష కుమార్ గారు కావచ్చు, పల్లం రాజు గారు కావచ్చు, కొప్పులేశ్వర్ గారు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఒక పిల్లర్స్లా నిలబడి ఈరోజు మీ నాయకుడు, మీరు అభిమానించే నాయకుడు, మహానేత తనయాడ షర్మిలమ్మ గారు ఉంటే అడిగితేనే మీ సూచనలు సలహాలు ఇస్తామంటున్నారంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మీకు ఒక విధమైన వ్యతిరేకమైన ఉండాలి, లేదంటే మీ చూపు బలంగాన ఇటు వేరే పార్టీ పైన వెళ్తుండాలి. వేరే పార్టీ పై నన్ను అడ్డుకునేవాడు ఎవరు లేదు. నన్ను నేను రాజశేఖర రెడ్డి మాట వినేవాడిని. అంతే. నేను రాహుల్ గాంధీ, ఐ లవ్ హిమ్. నాకు రాజశేఖర రెడ్డి గారే ప్రేమించారు ఆయన, ఇంకా మీరు ప్రేమిస్తారు. రాహుల్ గాంధీ గారి పట్ల నాకు ప్రేమ ఉంది, అభిమానం ఉంది, పెద్ద ఎత్తున ఉంది. నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను మాడగలరు, అంతో ఇంతో రఘువీర్ రెడ్డి గారు నన్ను కొద్దిగా కంట్రోల్ చేయగలరు. మరి మీ గురువు అనంతరామరెడ్డి గారు, అదే ఆ పేరుకి వస్తున్నా, వెంకట్రామరెడ్డి గారు నా ఆలోచనలు మార్చగలరు. అట్లాగే దివాకర్ రెడ్డి గారు అన్నాక నాకు పగలడం గౌరవం ఉంటుంది. తెలుసు, మిమ్మల్ని టీడీపీలకు తీసుకోవడానికి ఎంతో ప్రయత్నం కాదు. అతను అసలు నేను అంతో ఇంతో అసలుకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అసలు నా శైలజా అని తిరిగిన పాప నాకు ఇప్పుడు గుర్తుంది ఆయన. సో నేనేమంటా అంటే ఇప్పుడున్న పరిస్థితి పక్కకు చూస్తున్నాం లేదా అని కాదు, చూస్తే ఇట్లే ఉంది. ఉదాహరణకి కొత్త కమిటీలు వేశారు, చాలామంది నేను చూశాను, చాలామంది కొత్త పిల్లలు దాంట్లో ఉన్నారు. సో ఐ థాట్ దట్ సరికొత్త నవీన ఆలోచనలు, నవీన నాయకత్వం, నవీన పోకళ్ళు ఉంటాయిలే. మనం అంత పాతకాలం, మనం ఎట్లా అంటాం, కార్యకర్తలు మాట్లాడాలా, కార్యకర్తలు భుజావం చేసుకుని తిరగాల, కార్యకర్తలు కూర్చొని భోజనం చేయాలా, వీలైతే కార్యకర్తలు అక్కడ కూర్చొని టీ తాగాల, ఇటు అనుకుండే బ్యాచ్ మనం అయిపోతుంది. ఇది పాతకాలం ఆలోచన. కొత్త కాలం ఆలోచనలు ఏంటంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. సో నాకు ఇంతవరకు కూడా మంత్రిగా ఉన్నప్పుడు నాకే అవి ఏదో కార్లు కొట్టించారు, అవి కూడా వాళ్ళే. నాకు ఆ కార్లు ఇప్పుడు నాకు ఉండవు, నేను ఆ బ్యాచ్ కాదు. సో నా పేరే అంటారే, నేనే ఐడెంటిటీ అంటారు. అదే బ్యాచ్ అయినప్పుడు ఇప్పుడు మారింది ట్రెండ్. దీనికి ఎవరు నేను తప్పడ్డాం లేదు, ఇది ట్రెండ్ మారింది. ఇటీవల నాకు తెలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ జరిగినప్పుడు షర్మిలమ్మ గారి యొక్క నిర్ణయాల పట్ల కావచ్చు, ఆమె తీసుకునే విధానపరమైన అంశాలలో కావచ్చు, సీనియర్ల నుంచి బాగా వ్యతిరేకత వ్యక్తమైంది ఆ కార్యక్రమంలో అనేది అయితే బయట ప్రచారం జరుగుతుంది. షర్మిలమ్మ గారి పట్ల హర్ష కుమార్ గారు అయితే మరీ ఎక్కువగా వ్యతిరేకించేశారు అనేది జరుగుతుంది. అసలు షర్మిలమ్మ గారిని పక్కన పెట్టి నాకు పీసీసీ కావాలని మీ సన్నిహిత మిత్రుడు హర్ష కుమార్ గారు డిమాండ్ చేస్తున్నారు, అది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి ఏమంటారు? పీసీసీని చాలామంది అడగచ్చు, ఢిల్లీ నిర్ణయం తీసుకుంటుంది. హర్ష కుమార్ గారు అడిగి అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు, బట్ ఢిల్లీ వుడ్ టేక్ ది డెసిషన్. సో ఈ కాంటెస్ట్లో మీరు ఎంత మాట్లాడినా నేను చెప్పగలిగింది ఒకటే, కొత్త ఆలోచనలు, కొత్త పిల్లలు, కొత్త పోకళ్ళు వచ్చినప్పుడు మన అనుభవం ఎప్పుడు వాళ్ళకి అవసరమైతే అడుగుతారు. ఒక స్ట్రైట్ పాయింట్ సార్, కొత్త ఆలోచనలు, కొత్త రక్తం. మీ రాజన్న రక్తం ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. అంటే ఇప్పటి వరకు ఆమె ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటికొట్టి ఈరోజు వరకు కూడా ఆమె తీసుకున్న ప్రతి నిర్ణయము, పార్టీ బలోపేతం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కదా, కరెక్ట్గా నడుస్తుంది అంటారా? అది మేము చేసే విధంగా లేదు. ఎలా ఉంది, మీరు ఏమనుకున్నారు, అవి ఏం చేస్తారు? ఏమంటే ఈ మోడర్న్ డేస్లో ఉంటుంది చూసే, ఎట్లా అంటే ఈ వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, లేకుంటే ఇంకా నాకు ఇప్పటికీ లొకేషన్ పెట్టమంటే చేత కాదు. ఇప్పటికీ నిన్న నేర్చుకున్నా, అర్జెంటుగా లొకేషన్ పెట్టాడు. అతగాక అసలుకి కొడుకుని పట్టుకొని లొకేషన్ పక్కనే ఉంచుదన్నాడు. డాక్టర్ సాకే శైలజానాథ్, ఎండి ఫిజిషియన్, మంచి మార్కులు. మీరు మళ్ళీ ఫిజిషియన్ కూడా, ఫిజిషియన్ సో ఎంత రాదా లొకేషన్ పంపించడానికి? రాదు అమ్మాయికిలా మీరు. నాకు ట్విట్టర్ లేదు, ట్విట్టర్ అకౌంట్ మాకు లేదు, ఫేస్బుక్ అది కూడా లేదు దగ్గర, లేవు. పాతకాలం వల్ల కదా, నీకంటే తప్పదు, ఆ ఫీల్డ్లో ఉన్నావు. నాయకులు మీకు కూడా తప్పదు కదా సార్, ట్విట్టర్ అకౌంట్ కావాలి. మహానేతలందరూ కూడా ట్విట్టర్లో ఈరోజు పోస్టులు పెడుతుంటారు, దానికి రీట్వీట్లు పెడుతుంటారు, దానికి లింక్ చేసి పెడుతుంటారు, ఇలా జరుగుతుంటాయి కదా. మీరు ఇప్పుడు జరుగుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేసి ఎక్స్లో కిందనే సుజనా చౌదరి గారు ఒక దానికి యాడ్ చేసి పోస్ట్ పెట్టడం, ఆయనకి సానుకూలంగా మాట్లాడారనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక వైరల్ జరుగుతుంది కదా, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు అంత వైరల్ పిచ్చి నాకు లేదు. ఓకే, బేసిక్గా పైగా నేను చేస్తే ఆ పని చేసినా కూడా చెప్పుకోను నేను.
ఏదైనా చేసేంత వరకు మన పని, అర్థం మర్చిపోవడం మన పని అనుకునే బ్యాచ్ నేనంతా ఆఖరికి. కాబట్టి ఒకసారి ట్రై చేశా, చెప్పాలి, ఒక 5-6 years బ్యాక్ ఏదో ట్రై చేశా. బీజేపీ మీద కోపం వచ్చేసేసి బీజేపీ మీద కోపం వచ్చి చుట్టూ ట్రై చేశా. మెసేజ్ పెట్టినాక దాన్ని ఏం చేయాలి అర్థం కాలే. దాన్ని ఏం చేయాలి అర్థం కాకపోతే ఇది మనకు కుదిరే వ్యాపారం కాదని పక్క పడేసి. మీ అసిస్టెంట్లు ఉంటారు ఎంతమంది, మీ చుట్టూ ఎప్పుడు పరివారం ఉంటుంది? ఉంటారు, ఉంటే వాళ్ళకి చెప్తాను నేను. చెప్పరా? మొన్న ఎలక్షన్ టైంలో ఏదో పిల్లలు ఏదో నాకు ఏదో ఏమంటారు చిన్న చిన్న షార్ట్స్ వస్తాయి, అది ఏదో హ్యాండిల్ చేసినామని చెప్పారు. రీల్స్ అవి ఏదో చెప్పారు, నా పాత ఉపన్యాసాలు తీసుకునేది పంపించినట్లున్నారు. అంతమించి నేను నాట్ వెరీ యాక్టివ్. మీరు నిజంగా ఆయన చెప్పే మాటలతో ఏకీభవిస్తే, నాకు ట్విట్టర్ అకౌంట్ లేదు, ట్విట్టర్ ఎట్లా తెలియదు, ఫేస్బుక్ లేదు, అవేంటో రీల్స్ అంటున్నదా, ఇవన్నీ తెలియవని మీరు భావిస్తే మాత్రం కింద కామెంట్లో చెప్పండి. నాకు మరి అంత అమాయకుడు ఆయన అనేది మీరే చెప్పండి కామెంట్లో. అని కాదు, నాకు ఎప్పుడు అవసరం పడలే. ఓకే, నేను అవసరం పడలేదు నాకు. పైగా నేను అంత యాక్టివ్ కాదు. నేను చెప్పదలుచుకుంటే ప్రెస్ మీట్ చెప్పడమే. మీరు హైపర్ యాక్టివ్ అని అందరూ అంటారు, మీరు యాక్టివ్ కాదు ఆ విషయంలో. రాని భాష. ఏ విషయంలో యాక్టివ్ మీరు? నేను హ్యాపీగా తినడం పడుకోవడంలో బాగా యాక్టివ్గా ఉంటాను. ఇబ్బంది ఏమైంది అక్కడికి అంటే అట్లా కాదు. హైపర్ యాక్టివ్ అని కాదు, కానీ ఒక ఏజ్లో ఒక విధంగా ఉంటుంది. అప్పుడు రోజుల పర్యంతం ఎస్ఎఫ్ఐలో పనిచేసే రోజుల్లో రోజుల పర్యంతం తిండి లేకుండా నిద్ర లేకుండా పనిచేసేవాళ్ళు. అసలు ఏదన్నా ఆ రోజు నమ్మిన సిద్ధాంతం ప్రకారం దానికి వ్యతిరేకంగా వస్తే ఇప్పుడు ఐఎమ్ బిలీవింగ్ ఇన్ మార్క్సిజం. ఈ రోజు కూడా నాకు మార్క్సిజం పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంది నాకు. ఆ రోజు ఉన్నదానికి ఇప్పుడు లేవేంటి ఎట్లయితుంది? ఆ రోజు అది ఆ వయసు 19, 20, 25 ఏళ్ళు అట్లా ఉండేవాళ్ళం. ఇప్పుడు 10 కిలోమీటర్లు వాకింగ్ చేసేవాడిని. ఇప్పుడు 2 కిలోమీటర్లు నడిచాక ఆ పెద్ద రేపు చేద్దాంలే అనుకుంటున్నా ఆఖరికి. సో దిస్ ఇస్ థింగ్స్ మారాలి కదా. ఇప్పుడు మార్క్సిజం అంటే ఇక్కడ చెల్లుబాటు కాదు కదా ఇప్పుడంతా. నేను ఎనీథింగ్ ఏదైనా సరే మీరు ఒక విషయం గుర్తు, ఏదైనా మార్క్సిజం ఇస్ ఏ ఫిలాసఫీ. ఓకే, అది ఏ పొలిటికల్ పార్టీ యొక్క అది కాదు, దట్ ఈస్ ఫిలాసఫీ. ఆ తత్వచింతనలోంచి ఎవరైనా ఆలోచించుకోవచ్చు. ఈరోజు మేము ఎస్సీ నాయకులను చెప్పుకుంటూనే అంబేద్కర్ని అవమానపరిచే పార్టీల పట్ల కొంతమంది ఎస్సీ దళిత నాయకులు సంకనెక్కి కూర్చుంటున్నారు కదా. అది భలే తమాషగాను బాధగాను ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి అందరూ కూడా ఆఖరికి మనుధర్మాన్ని వ్యతిరేకిస్తాం అని అంటుంటారు, మీటింగ్ పెట్టి మాడుతూ ఉంటారు. ఆ మనుధర్మాన్ని దేశంలో ఇప్పటికీ కాపాడుతున్న ఆర్ఎస్ఎస్ దగ్గరే వాళ్ళంతా ఉంటారు. అంతే కదా. అదే బీజేపీ సంఖ్యను కూడా ఎక్కుతున్నారు కదా. వాట్ ఐఎమ్ టెల్లింగ్ అంటే మనుధర్మాన్ని ఎవరైతే పాటిస్తున్నారో అదే బీజేపీ పక్కన ఎస్సీ నాయకులంతా సంఖ్యను కూర్చుంటారు కదా. దళిత దళితులే కాదు, బలహీన వర్గాలుగా చెప్పుకున్న నాయకులు ఆడే ఉంటారు. నేనేమంటా అంటే అది వాళ్ళు ఆలోచించుకోవాలి. దీని పెద్ద డిస్కషన్ పెట్టాను నేను. లెట్ యు నో వేర్ యు ఆర్. ఓకే, దేనికోసం ఉన్నారో ఎక్కువ అర్థం చేసుకోవాలి. ఏదో ఒక ఎమోషన్ని ముందు పెట్టి ఆ ఎమోషన్ నడిపిస్తూ ఉంటే కుదరదు. సో యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్. ఈ దేశంలో ఎంతమంది మాట్లాడినా, మన సనాతనీయులు ఎంత మాట్లాడినా, సనాతనం ద్రోహం చేసింది అని చెప్పే కంటే ద్రోహం నష్టం చేసింది, సమాజంలో జనాన్ని బాధ పెట్టింది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోలేకపోతే కష్టం. అర్థం చేసుకోవాలంతే. దాన్ని నేను చెప్తే లేదులే అది కాదులే ఒక మాట్లాడాను. దేవుడు మన ఇష్టం అబ్బా, దేవుడు మన పర్సనల్. ఎట్లయితే పర్సనల్, ఈ విశ్వాన్ని మొత్తం శాసించాయని పర్సనల్ ఎట్లయితాడు, లేకుంటే సకల చరాచర సృష్టికి మూలకమైన పర్సనల్ ఎట్లయితాడు? లేదు అట్లా కాదు అసలు ఆ భావంలోనే డిస్కషన్ ఉంది. ఆ లోపల మేము పోదలుచుకోలే, ఎందుకంటే చాలామంది ఇబ్బంది వస్తుంది ఆఖరికి. ఎందుకంటే వాళ్ళు బాధపడ్డప్పుడు నాకు ఇష్టం లేదు. సో సేమ్ థింగ్ ఈ రోజున చూస్తున్నాం కదా. ఈరోజు నిజంగా ఎంత బాధాకరంగా ఉంది. ఇంత మాట్లాడతాం, మణిపూర్లో జాతులు కొట్టుకొని వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరైనా పోయారా? అమిత్ షా పోయి, ఆయన ప్రధానమంత్రి పోయాడా? ఆయనకి ట్రంప్ ఇన్విటేషన్ రాలే అని మామూలు వార్తలు రా, అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ట్రంప్ రాలే, ట్రంప్ ఇతను పిలవలే అని. పిలవకపోవడం అవమానం కింద భావించాలా, కానీ దానికి కారణం వెతికి ప్రత్యేక పద్ధతిగా జయశంకర్ పోయాడని చెప్పేసి రాసుకుని ఆనందపడే కాలాన్ని చూస్తూ ఉన్నాం. అట్లాగే మనకి 11,000 కోట్లు ఇచ్చాము స్టీల్ ఫ్యాక్టరీకి, అంత చూసాను ఆఖరికి. ఎంత దుర్మార్గం అది. మాట్లాడదామంటే అది ఏదో అడ్డమైందో ఆఖరి జనానికి. దానికే 30,000 కోట్లు అప్పు ఉండే. వాళ్ళు కావాల్సింది మాకు సొంతంగా ఆఖరికి మైన్స్ ఇన్రా బాబు, సేల్ కన్నా పంపించండి, బతకండి అని వాళ్ళర్చి 11,000 కోట్లు ఇచ్చినాం, బతకండి, ఇది లాస్ట్ ఛాన్స్ మీకు, లేకపోతే లాస్ట్ ఛాన్స్ అని చెప్పి మళ్ళీ ఇంకా ఆల్రెడీ రేట్లు అయిపోయింటారని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టింటారు వాళ్ళకి. సో ఇట్లా ప్రజల్ని పక్కకు పెట్టే దాంట్లో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొద్ది ఇబ్బంది అని చెప్పను, దానికి సరైన ప్లాట్ఫామ్ దొరుకుతలేదు. కాబట్టి మీకు ఇన్యాక్టివ్గా కనిపిస్తూ ఉంటాం. ఓకే. రెండో విషయం ఏంటంటే, మనం తిరుపతి లడ్డు వ్యవహారం వచ్చింది. తట్టుకోలేక మాట్లాడాము. తిరుపతి లడ్డు కల్తీ అన్నారు, అది అన్నారు. సిస్టమ్ కదా, సిస్టంలో తప్పు జరిగితే గవర్నమెంట్ బాధ్యత వహించాల్సి వచ్చినప్పుడు మరి ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కదా, అప్పటి పాచిపోయిన లడ్డు ఇప్పుడు దాకా అట్లే ఉంది, అక్కడ లేదు కదా. బట్ మనకేం వినేదానికి అది ఇది ఇది అని మాట్లాడతారు. సో మాట్లాడాలి. మన రాయలసీమ ఉంది, నీళ్లు కావాలా, మన దగ్గర ఉన్న హైకోర్టు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కర్నూలులో. నేనైతే రాజధానికి అనుకూలం, కానీ హైకోర్టు ఇస్తామని చెప్పారు. హైకోర్టు కాంప్లెక్స్ ఇస్తామన్నారు, లా యూనివర్సిటీ పెడతామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏమో తీసుకెళ్ళి బీజేపీ వాళ్ళు సహా కలిసి ఏం చేశారు, మీకు అదేంటి బెంచ్ ఇస్తామని, హైకోర్టు బెంచ్ అంటే ప్యాంటు షర్టు ఫుల్ సూట్తో ఉన్న మనల్ని తీసుకెళ్ళి అన్నీ పీకేసి అండర్వేర్ బనేంతో ఒకటి అండర్వేర్తో పెట్టే పరిస్థితి అక్కడ. మాట్లాడాలా? నిన్న పీకే గారు అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు, పేపర్లో వచ్చింది, వార్త నిజమే అనుకుంటా ఉన్నా, అనేక పేపర్లో వచ్చింది. 1200 ఎకరాలు ఏదో ఇచ్చేస్తున్నారు, ఏమో అనుభవం లేదు సంస్థకు అని అన్ని మాటలు మాట్లాడిన పీకే గారికి ఆ మాత్రం అర్థం కాదు ఏం చేస్తున్నారు. సో ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అవి మాట్లాడితేనే మా ఇంట్లో మేము మాట్లాడినట్టు అనుకుంటాం. మేము పోలవరం ఏమి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏం పని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎన్నిక ఇచ్చేసి మీరు కట్టండి మేము పర్యవేక్షిస్తామని చెప్పొచ్చు కదా. పోలవరాన్ని పక్కన పెడతాం సార్. నేను అనంతపురం జిల్లాకు రాయలసీమకు వరదాయనిగా ఉన్న హంద్రీనివా గురించి మాట్లాడడం లేదు. మీ హయాంలోనే హంద్రీనివా పనులు పరుగులు పెట్టాయి సార్. మీరు హంద్రీనివా కాలువ వెంట పాదయాత్ర చేశారు, గుర్తుందో లేదో. పోలవరం ఎందుకెత్తాయంటే పోలవరం కడితే మా రాయలసీమకి 30 టీఎంసీలు వస్తాయి నమ్మినాం అప్పుడు. ఓకే, అది మాట్లాడాలి. అదే డయాఫ్రమ్ వాళ్ళకి F-16 అదేది ఏదో కాంక్రీట్ 16-18 అనేది గొడవ పెడుతున్నారు, అక్కడికి C-16 ఆ గొడవల్లోనూ. ఇప్పుడు రాయలసీమకు ఉన్నాం, హెచ్ఎల్సీలు వస్తున్నాయి. హెచ్ఎల్సీ నీళ్ళు అక్కడక్కడ గుంతలు పడ్డాయి, లేకపోతే చీలిపోయి ఉన్నాయి, ఊడిపోయి ఉన్నాయి. నీళ్ళు ఎప్పుడు వస్తాయి కూడా తెలియదు, అక్కడికి చెప్పేవాళ్ళు లేడు. హంద్రీనీవా ఉంది. హంద్రీనీవాని దాము చెప్పాల్సి వస్తే రఘువీరెడ్డి గారిని ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ విషయంలో ఆఖరికి వెంకటరామరెడ్డి గారిని, రఘువీరెడ్డి గారిని వాళ్ళందరి మధ్య క్యాబినెట్లో ఉన్నాం. మేమంతా నిర్ణయం సంయుక్తమైన అతను ఎక్కువ బరువు మోసుకొని చేసిన పని. మొన్న చంద్రబాబు నాయుడు గారు లైనింగ్ చేయండి అని మేము లైనింగ్ చేయలేకనా, ఆ రోజున కాలం మొత్తం లైనింగ్ చేసి సిమెంట్ కాంక్రీట్ వేయలేకనా. ఇంతకంటే షావుకారు గవర్నమెంట్ కదా అప్పుడు ఉండింది మా దగ్గర. కరెక్ట్. వీళ్ళకి అప్పుల్లో లేవు మేము. అయినప్పటికీ ఎందుకు అట్లా వదిలిపెట్టాం? నీళ్లు పక్కకి ఇంకుతాయి, బావుల్లో గీవుల్లో నీళ్లు పెరుగుతాయి, అట్లా కదా భూగర్భ జలాలు పెరుగుతాయని కదా. మరి ఆయన లైనింగ్ చేయండి, వీడు వెడల్పు చేయమంటా ఉన్నాం, ఆయన లైనింగ్ చేయమంటా ఉన్నాడు. ఇవి మాట్లాడాలి. అంతెందుకు మన అనంతపురం ఉంది, పొద్దున్నే వాసన వస్తుంది, ఏ సందులో పోయినా కాలనీ పోయినా చెత్త అంతా పోగులు పడింది. మాట్లాడాలి. మాట్లాడితే ఏందో ఒక మాట మాట్లాడతారు, బాధపడడానికి అవకాశం లేదు. కోప్పడదామంటే ఏం మాట్లాడతారు, ఏమంటారంటే ఆఖరికి ఉంది చేసినాం చూడలేదా, నన్నేమనలే ఎంతవరకు, జనాలు చూస్తుంటే ఆఖరికి. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ అంటే మాట్లాడాల్సిన అవసరం ఉన్న పాయింట్లు చాలా ఉన్నాయి, కానీ ప్రజెంట్ ట్రెండ్ అది కాదు. పవన్ కళ్యాణ్ గారి బిల్డింగ్ పైన అదేంది డ్రోన్ పోయింది, అది డిస్కషన్ పాయింట్. లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం అవుతారు, అయితే నాకు వచ్చేది ఏంది, అయితే కాకపోతే పోయేది ఏముంది నాకు అర్థం కాదు. బహుశా ఒక ఫోటో పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా, అంతే తప్పనిస్తే పేపర్ల మీద ఏమవుతుంది, ఏముడుగుతుంది. ఆయన డిప్యూటీ సీఎం కాక ఇప్పుడు వాళ్ళ నాయన సీఎం, వాళ్ళ డాడీ లోకేష్ బాబు గారు వెనకల నుంచో ముందు నుంచో పనులు చేయకుండా ఉంటాడా? ఉంటే గొప్పవాడే, అట్లా అండంలే బయట అంతా లోకేష్ బాబు గారే అంటా ఉన్నారు. పోనీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అవుతాడు, రేపు అవుతాడు, ఏం మునిగిపోద్ది? ఇంకో 2-3 పోలీసులు కాడ పని ఉంటుంది, ఇంకో 2 పనులు ఆడ పెడతారు. కానీ గవర్నమెంట్ యాడ్ ఇస్తే ఎవడు ఇతను ఆడకుండా అతను ఫోటో ప్రింట్ చేస్తారు. ఇతను లోకేష్ డీసీఎం అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. వీటికి ఇప్పుడు మేము మాట్లాడాలి. ఎంత హాస్యాస్పదమైన విషయాలు అవన్నీ, అసలు మాట్లాడుకునే విషయాలు అవన్నీ. ఏదైనా నాగరికి ఏమైనా పెట్టుకో, నీ ఇష్టం, సీఎం చేయి, నీ పార్టీ నీ ఇష్టం, జనం మెచ్చుకుంటే ముందుకు పోతుంది, లేకపోతే పడిపోతుంది. మరి అటువంటివి మాట్లాడాలి. ఆడ మాట్లాడతాం అటువంటివి. ఉదాహరణ ఇంకో చిన్న విషయం గమనిస్తే, అసలు ఆఫీసర్ల గురించి మాట్లాడు. ఈరోజు ఏదో పేర్లు చూశారు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన ఎస్పీలుగా పేరు పొందిన వాళ్ళకి పోస్టింగ్ లభించేసి ఏంటి ఇది, ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు? యూపీఎస్పీ 2 ఆప్షన్లు పెట్టాలా. జగన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలం అయితే ఏ పెట్టండి, తెలుగుదేశం పార్టీ బి పెట్టండి. ఎందుకంటే ఏ వాళ్ళని వాళ్ళు వచ్చి పంపిస్తారు, బి వాళ్ళని వీళ్ళు వస్తే పంపిస్తారు. సివిల్ సర్వెంట్స్ కదా. ఎవడన్నా ఏ పొలిటికల్ అనిమల్, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ పొలిటికల్ అనిమల్. ఏదైనా రాజకీయాలతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాన్ని కలిగి ఉంటాడు. కలిగి ఉండడం తప్పెట్లయితుంది? అవి మాట్లాడాలి. యాక్చువల్ అవి మాట్లాడాలి. ఉదాహరణ అవి మాట్లాడాలి. అవి మాట్లాడకుండా ఏందేందో మాట్లాడుకుంటా పోయి వాళ్ళు ఏంటి, అవును గవర్నమెంట్ ఇప్పుడు చాలా పనులు ఇప్పుడు పోలీసు వాళ్ళు చేస్తున్నారు, పెద్దలు. గవర్నమెంట్ మారుతుంది, అప్పుడేంటి, గవర్నమెంట్ ఏ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ చేసే పని గవర్నమెంట్ సర్వెంట్ అంతే. అంతమించి దాంట్లో ఏముంటుంది ఆఖరికి?
ఒకవేళ అన్డ్యూగా రూల్ బుక్ వ్యతిరేకంగా అన్డ్యూ చేస్తే టేక్ ఇట్ ఓన్ కోర్స్, దాన్ని నేనేమి చేస్తలేను. బట్ మా ఆఫీసర్లు, మీ ఆఫీసర్లు, వేరే ఆఫీసర్లు ఎట్లా ఉంటారు? అందరూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేసే ఆఫీసర్లు. అలాంటి వాళ్ళని ఎట్లా మంచి పోస్టింగ్ మంచి ఒక అడిగినాన్ని క్యాబినెట్ అంటే మంచి మంత్రి అంటే ఏంటి అని అడిగాను. నాకు సమాధానం నేను చెప్పాను ఆఖరికి, మంచి మంత్రులు చెడ్డ మంత్రులు అంటే ఎవరే ఉండరు, అందరూ మంత్రులే, అందరూ సమానమైన హోదా కలిగిన వాళ్ళే. కాకపోతే శాఖలు ఏమైనా పెద్ద శాఖలు చిన్న శాఖలు అంటే ఉంటాయేమో అని చెప్పాను. అంతే కదా ఉండేది. నచ్చకపోతే ప్రింటింగ్ స్టేషనరీకి వేస్తారు కదా మామూలుగా కదా. అంతే. మరి తిరుపతిలో చూసినాం మన ఎస్పీ గారు, తిరుపతి తొక్కిస్లాట్లో ఉన్న ఎస్పీ గారు సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారా? సుబ్బారెడ్డి నాకు బాగా తెలిసిన ఐనో హిమ్ బాగా, నాకు కూడా మంచిగా తెలిసిన అతనే. పోతే కలిసి కానీ చూడండి ఎంత చక్కగా చంద్రబాబు నాయుడు ఫేవరెట్ కాబట్టి అంటే 10 రోజుల్లో తెచ్చి తిరుపతి దగ్గర పెట్టాడు. రెడ్ శాండిల్ ఏదో రెడ్ శాండిల్ ఏమంటా అంటే అది కాదు, అటువంటి తప్పులు అవి మాట్లాడాలి. అంతేగాని సునీల్ కుమార్ ఏం చేసి తప్పు చేసి ఎత్తి లోపల ఎవరొద్దన్నారు? లోపల వేయడం కోసం తప్పులు ఎత్తకడం కాదు కదా, నాట్ సర్చింగ్ ఫర్ ద కదా కాజ్ ఉంటే యాక్షన్. మరి ఇవన్నీ చూస్తూ ఉన్నాం, మళ్ళీ ఏం చేయాలి చెప్పు, ఏం మాట్లాడాలి? కాబట్టి ఇవన్నీ మాట్లాడాలి గవర్నమెంట్లో ఉంటే, ఇవి మాట్లాడాల్సి. అందుకే మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాము. వైసీపీలోకి వెళ్తే మాట్లాడే అవకాశం ఉంది అంటున్నారు. సరే వైసీపీలోకి వెళ్ళడం పక్క, ఒకవేళ వైసీపీలోకి పోతే సింగనమలలో సాంబశివారెడ్డి యొక్క ఆధిపత్యంతో ఎలా అయినా సర్వే కాగలరు అసలుకి ఏంటి? ఇప్పుడు అంతా ఆయన ఆధిపత్యం జరుగుతుంది కదా. 2019లో గెలిచి విప్పుగా ఆయన యామిని బాల ఎన్నికలకు ముందు అనవసరంగా 2019 వైసీపీలోకి వచ్చి ఎటు కాకుండా పోయింది, ఆమె రాజకీయ జీవితమే సమాప్తం అయిపోయింది అంటున్నారట. 2014లో ఎమ్మెల్యే అయ్యారు, ఆమె విప్ అయ్యారు. 19 ఎన్నికల తర్వాత ఆమె ఇక్కడికి వచ్చారు, ఆమె రాజకీయంగా సమాప్తం అయిపోయారు. ఆమె కావచ్చు, ఆమె వాళ్ళ అమ్మగారు అంటే ఇంకా వయసు అయిపోయింది అనుకోవచ్చు. ఈరోజు యామిని బాల గారు ఏంటి అంటే ఏమి లేదు, ఆమె రాజకీయ దినాన్ని అలా తొక్కేశాడు సాంబా గారు అంటున్నారు. మరి శైలజానాథ్ గారు వస్తే ఎలా పరిస్థితి ఏంటి అంటున్నారు అందరూ. అంటే మీరు అసలుకి పాయింట్ మిస్ అవుతున్నారు. ఏంటి, నేను లోపలుండి మాట్లాడలేదు, నన్ను మీరు లోపల పెట్టి మాట్లాడతాం. వస్తే ఏంటి అంటున్నారు అందరూ కూడా. అదేంది అట్లా నేను అవన్నీ మాట్లాడడం లేదు. నేను వచ్చే నిర్ణయం తీసుకుంటే, లేకపోతే అటువంటి ఆలోచన చేస్తే ఫిజికల్ ఫ్యాక్ట్ ఉన్నది ఎదురు. నేనే చాలా పాత ఎమ్మెల్యే. రాజకీయ గురువు అనంత రామరెడ్డి గారితో డిస్కస్ చేశారట కదా. ఎందుకు నీతో కూడా మాట్లాడుతున్నా కదా. నాతో మాట్లాడడం వేరు, ఒక తమ్ముడిగా అంటే రాజకీయ గురువు అనంత రామరెడ్డి గారు స్పష్టంగా మాట్లాడా. ఇట్లా రాజకీయ గురువు ఆయన కాబట్టి లేదయా తప్పించుకోలే, లేదయా 10 ఏళ్ళ తర్వాత మా వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టినారు, అడుగుతా ఉంటారు, నువ్వు కూర్చొని ఆలోచించాలని అంటారు చెప్పాను కదా. అట్లాగే అటువంటి ఆలోచించేప్పుడు ఖచ్చితంగా నాకు కావాల్సిన మాట ఏదబ్బా ఇట్లా గొడవ అవుతుంది ఏం చేద్దాం మాట్లాడతాం కదా, అట్లా ఎవరితోనే మాట్లాడతాం. సార్ రాజశేఖర రెడ్డి గారిని చాలా దగ్గరకు చూశారు కదా, మహానేత అనే బిరుదు కూడా తెచ్చుకున్నారు కదా. ఆయన పిల్లలైన ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు మీ నాయకురాలు షర్మిలా గారు, ఇద్దరు మధ్య ఒక పాము ముంగీసులాగా గొడవలు చేసి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అసలుకి? నాకు బాధేస్తుంది. రాజకీయాలు, పదవులు, ప్రభుత్వాలు పక్కన పెడితే మా నాయకుని పిల్లలు కదా, అతను ఎంత ప్రేమగా మా పట్ల ఉండేవాడు. మాకు అతను డబ్బులు ఇచ్చి మా ప్రేమ అనుకోలే, ప్రేమగా ఉండి మా ప్రేమను పొందాడు అంతే, మా అభిమానాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని. నిజంగా మా ఇంట్లో చాలా బాధగా ఉంటుంది. ఏంటిది, ఎంత అన్యాయం ఏంటి అసలుకి, ఏది సెటిల్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ అమ్మ కూర్చోబెట్టుకు సెటిల్ చేయొచ్చు కదా, వాళ్ళ అంతర్గత వ్యవహారం కదా ఇది. అంటే తల్లిని కూడా అంటే మహానేత బతుకున్నప్పుడు విజయమ్మ గారు అంటే మీరు కూడా ఒక తల్లి సమానంగా చూసేవారు, ఇంటికి వెళ్ళి నమస్కరించి మాట్లాడేవారే. అలాంటి విజయమ్మ గారిని కూడా ట్రిబ్యునల్ ముందర నిలబెట్టే పరిస్థితి వచ్చింది కదా. లీగాలిటీస్ పోయిన తర్వాత ఇంకేంది ఉండదు. ఎవరెవరైతే లీగాలిటీ లీగల్లోకి ఇప్పుడు ఉదాహరణ లీగల్గా పోయినామనుకో, ఆ లీగల్ లాస్ కండిషన్స్ ఎవరిని అట్రాక్ట్ చేస్తే వాళ్ళందరూ దాంట్లోకి వస్తారు. దానికి ఈయన ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు వేసిందనుకోండి, అన్న నీ పేరు లేకుండా దాంట్లో ఉంటుందా? ఉండదు కదా. కానీ లీగల్ అఫైర్స్కి అవన్నీ ఏం అడ్డం ఉండవు. మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, రక్త సంబంధాలను దాటి ఇష్యూ పోయినప్పుడే కదా అవన్నీ జరిగేది. మా ఇంట్లో ఏమంటున్నామంటే లేదు అట్లా ఉండడానికి లేదు, మీరు బాగుండండి అని చెప్తా ఉన్నాం. బికాజ్ ఇంకో కారణం చెప్పే పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాన్ని మోయాల్సింది భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డే. ఆల్రెడీ షర్మిలమ్మ గారు ఉన్నారు కదా అక్కడ. అంటే నేను షర్మిలమ్మ గారు తక్కువ చేస్తా మాట్లాడలేను. నేను షర్మిలమ్మ గారు నా డిస్కషన్, ఆయన భావజాలను మోయాలంటే ఆయన వేరే పార్టీ పెట్టుకుని వేరే పార్టీ అధ్యక్షుడు. కానీ కాంగ్రెస్ పార్టీలోనే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే కలలు కన్నారో, తన తండ్రి కలలను నెరవేర్చాలి అని కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుంది తనయ షర్మిలా గారు కదా.
మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటారేంటి? నేనేమంటా అంటే ఈ నిమిషానికి నేను రేపటి గురించి మాట్లాడడం భారతదేశ రాజకీయాలు రెండుగా చీలిపోయినాయి. ఒకటి బీజేపీ వాసన ఉన్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ కూడా పొలోమని రాత్రికి వైసీపీలోకి పోయారు. అంతే. సో అన్ని ఏంటి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ఇప్పటికీ మేము కాంగ్రెస్ వాళ్ళమే అండి, ఇదే కాంగ్రెస్ పార్టీ అనే వాళ్ళు నేను వేల మంది తెలుసు నాకు. కనుక సెక్యులర్ బీజేపీ అంటగాగే పొలిటికల్గా మంచి మాట కోసం కాదు, పొలిటికల్గా అంటగాగే చంద్రబాబు నాయుడు సెక్యులర్ ఎట్లా అవుతాడు? సెక్యులర్ ఇతనే, కాంగ్రెస్ పార్టీ మినహాయిస్తే ఇతనే. ఇంకా వీళ్ళు లెఫ్టిస్టులు పక్క పెట్టండి, లెఫ్టిస్టులు ఆల్రెడీ వినో ఎవ్రీథింగ్ అబౌట్ దెమ్ పీపుల్. అట్లాగే రాజ్యాంగం ప్రకారం నడవాలి, సంక్షేమం జరగాలి, ఇటు పక్కన ప్రైవేటీకరణ జరగాలి, ఇటు పక్కన క్లియర్ కట్ డివిజన్ ఉంది. ఇది దానికి ఏ పేరుంటే పెట్టుకున్నావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో మెయిల్ కాలేజీలు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ బీజేపీ ప్రైవేట్ రంగంలో ఉండాలి, పీపీపీ మోడ్లో ఉండాలి, రోడ్లు గవర్నమెంట్ వేయాలి చేతనంత వరకు. వైసీపీ వాసన వచ్చేసింది ఎవరికి? మీరు అది అనిపిస్తుంది, ఆవహించేసింది వైసీపీ, ఆవహించేసింది. ఇంకా పూర్తిగా రాలేదు, ఇంకా పూర్తిగా మారే రోజులు దగ్గరగా ఉన్నాయన్నమాట. అంటే అదేదో మీరు అన్నారే చంద్రముఖి డ్రైవ్లో వైసీపీ పూర్తిగా అయిపోతుంది. ఇంకా 2-3 రోజులు పడుతుంది టైము. ఎందుకులే నువ్వే డిసైడ్ చేయదు, అది ఏదో 2 రోజుల 3 రోజుల లేకపోతే డివిజన్ చేసి చూపిస్తున్నారు కదా వైసీపీ. ఇక్కడ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో నేను హర్ట్ అయిన 20 గరీబో హటావో అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి 20 సూత్రాలు అమలు చేసి ఆర్థిక సంస్కరణలను దేశంలో అమలు చేసి బ్యాంకులను జాతీయకరణ చేసి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది చంద్రబాబు నాయుడు అంటున్నారంటే వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాసన. ఎందుకంటే నీకు ఆలోచన ఉంది కాబట్టి ఆ వాసన వస్తా. నేను జర్నలిస్ట్, మీరు రాజకీయ నాయకుడు. ఫస్ట్ లో మాట చెప్పాను, దెర్ ఈజ్ నో హ్యూమన్ వితౌట్ పాలిటిక్స్. ఓకే, మానవుడు ఇది హ్యూమన్ బీయింగ్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్ అనిమల్ అని కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్ యొక్క సూచనల మేరకు నడుచుకోవాలి. చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకోవాలి ఎవరైనా కూడా. ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు సూచన ఇచ్చింది లేదు, మీరు కాదు ఆ పార్టీలో. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ భావించిందో, అంటే ప్రజల పక్షాలను భావించిందో, ఈరోజు బరిలో ఉన్నది వాళ్ళిద్దరు. బరిలో ఉన్నది ఈ పక్క జగన్ రెడ్డి పార్టీ, ఆ పక్క చంద్రబాబు నాయుడు ఎన్డీఏ. మేము మా బలం మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఏదో గీకాలి కాబట్టి గీకుతున్నారు, మేము బలహీనంగా ఉన్నాం కాబట్టి మీరు గీకే ప్రయత్నం చేస్తున్నాం. ఆ బలంలో ఉదాహరణకి ప్రైవేట్ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే కదా నేను హర్ట్ అయినా ఆ రోజున. ఏంటి వీళ్ళు 15 మెడికల్ తీసుకెళ్ళి ప్రైవేట్కి ఇచ్చేస్తే అందులో 50% మేనేజ్మెంట్ కోటా పోతే ఇంక 50%లోనే గీదోళ్ళు అంతా బతకాలి కదా, ఈ 50%లోనే ఎస్సీ ఎస్టీ బీసీలు బతకాలి కదా. అంటే 50 సీట్లు ఏకాఏకిన కట్ చేసినట్లు డబ్బులకు అమ్మేసే మాట కరెక్ట్ కాదేమో, డబ్బుల కోసం పోయే సీట్లు కదా. నేను బాధపడినా అప్పుడు జగన్మోహన్ సపోర్ట్ చేస్తే మీకు బాధ వేస్తుందా? ఇంగ్లీష్ మీడియం ఉంది, మనకు పెద్ద మనిషి చెప్పాడు ఆఖరికి. నేను అడుగుతాను ఇంత పెద్ద మనుషులందరినీ, ఇంగ్లీషు భాష నేర్పించాలని బలంగా నమ్మేవాడిని నేను. తెలుగు భాష ఉండాలి, తెలుగు వాచకం ఉండాలి, అట్లాగే ఇంగ్లీషు భాష కూడా ఉండాలి. వీళ్ళ పిల్లలు ఎవరన్నా వాళ్ళు ఎవరు చదువుతున్నారా తెలుగు మీడియంలో? మన గరికపాటి గారు చెప్పారు కదా 1 నుంచి 5 వరకు మస్ట్గా తెలుగు మీడియం పెట్టాలి, ఈ నర్సరీలు కేజీలు ఇవన్నీ తీసేయండి. ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే నువ్వు నిజంగానే అటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే యూ స్టాప్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్లో మా పిల్లలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు బిద్ద పిల్లలు దాంట్లో 90% వాళ్ళే ఉన్నారు అక్కడ. మీరు మీ పిల్లలేమో ఏరోప్లేన్ పరిగెడతారా, మా పిల్లకాయలేమో ఈ మానం పరిగెత్తాలా? ఏం మాట్లాడతారు ఇదంతా? సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసలు ఈ గొడవలు తెలియదు, కానీ ఇంగ్లీష్ ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ పెట్టిదే నేను. ఇంగ్లీష్ రీడర్ నా హయాంలో తెచ్చిపెట్టాను. ఓకే, ఎందుకంటే వీళ్ళకి కూడా ఇంగ్లీష్ పరిచయం కాదులే అని. మీ పిల్లలే అమ్మ డాడీ మమ్మీ అలా, ఏం ఊర్లో వెంకటయ్య కొడుకు బిడ్డ డాడీ అనకూడదా? అంటే వీళ్ళ పిల్లలు మమ్మీ డాడీ అంటే మనం అమ్మ అని అర్థం చేసుకోవాలా? వీడు డాడీ అంటే మాత్రం ఇంకొక అర్థమవుతుందా మీకు? ఏం మాట్లాడతారు? దేనికైనా కానీ అర్థం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ క్లాస్ వరకు ఏ స్కూల్లో కూడా అన్య భాషలు బోధించబడవు, ఓన్లీ మాతృభాషే బోధించబడుతుంది. నేను చదువుకునేటప్పుడు పిల్లప్పుడు నాకు 4వ క్లాస్లో 5వ క్లాస్లో ఏబీసీలు దిద్దిచ్చినారు. 6th పోయేదాకా నాకు ఏబీసీలు దిక్కేది వచ్చు, నాకు 2 లైన్స్ చదివి వచ్చు అంతే, నాకేం మిగతా తెలియదు. అదే అంతేలేండి, అంటే మర్చిపోయినావేమో నువ్వు ఆఖరికి, ఎందుకంటే అంతే ఉండింది. 4వ క్లాస్లో ఏబీసీ బాగా గుర్తుంది నాకు, 4 సార్లు ఏబీసీలు దిక్కాం. 5వ క్లాస్ రీడర్ వచ్చింది, 6వ క్లాస్లో టెక్స్ట్ బుక్ అయితే ఇచ్చారు ఆఖరికి. కానీ అప్పుడు ఇవన్నీ లేవు.
ఈ శ్రీ చైతన్యలు నాయన లాంటి పెద్ద పెద్ద చైనా సంస్థలు స్కూల్స్ లేవులేండి అప్పుడు అప్పుడు లేవు కదా చైనా పాపం. స్కూల్స్ లేవు. అప్పుడు లేవు, ప్రైవేట్ స్కూల్స్ లేవు. ఆ 2 పేర్లు ఏముంది, చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చారు కదా, అన్నిట్లో బాగానే, అన్నిట్లో కూడా ఎల్కేజీ గీకేజీ ఏమి లేవు. ఉన్నా తెలుగే చెప్పాలి. అదేంది ఉజ్జి చిలకమ్మ ఇంటికి వచ్చావా అది నేర్పించాలా, చిట్టి చిలకమ్మ. అదే చిట్టి చిలకమ్మ అది నేర్పించాలి. లేకుంటే సత్యమనే పలకవలేను నీరు పల్ల మెరుగు అవి నేర్పించాలి. అట్లా కాకుండా అదేదో బ్లా బా బా బ్లాక్ షిప్ అనేది పాడుతుంటారు. అట్లాంటివి కాకూడదు. మరి అందరూ కూడా పెట్టు. కానీ ಎಲ್ಲಾರಿಗೆ ಸಮನ್ಯಾಯ కదా ಬೇಕು. కన్నడ వచ్చేసింది ఆఖరికి కన్నడ డికే శివకుమార్ గారు వచ్చేసారు. అట్లే లేదు, అనంతపురం నేను పక్కనే కదా వాళ్ళకి. మరి అక్కడ కన్నడ నా జిల్లా బెల్లారి జిల్లా అయ్యా. ఓకే, ఒకప్పటి మరి ఏంటి అట్లా వాడతారు మీరు కదా. ఈ రోజు సమన్యాయ ಎಲ್ಲಾరికి బేక్ కదా. కరెక్ట్ అందరికి కావాలి కదా. సరే మరి అది లేకుండా మాట్లాడితే ఎట్లా? ధ్వంసం అయిపోతా ఉంది. ఏం ధ్వంసం అయిపోయేది? చంద్రబాబు గారు పంచ కట్టుకొని పోవాలి ఇప్పుడు దావోస్కి. ఆ లెక్క చెప్పాలి, ఇది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వస్త్రధారణ అని చెప్పాలి. హౌ గ్రేట్. కనుక ఇవన్నీ కాదు, అందుకని నేను వ్యతిరేకిస్తే నేను అంటావా? అనలేవు కదా. సార్ ఫైనల్గా మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చేరబోతున్నారు? నువ్వే డేట్ చెప్తూ కదా, రేపు మన్నాడు ఎల్లుంటే. అదైతే రేపు మన్నాడు ఎల్లుండి విశాఖపట్నంలో. సరే, మీరేం ఓపెన్ కావడం లేదు. ఓపెన్ అయిన రోజు మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేస్తా. ఫైనల్ ఒకటే ప్రశ్న, ఎస్సీ వర్గీకరణపై మీ అభిప్రాయం ఏంటి? ఎస్సీ వర్గీకరణ పైన అత్యంత స్పష్టమైన ఆలోచన నాకేందంటే ఎస్సీ వర్గీకరణ జరగాలి. తెలంగాణలో ఒక అడుగు ముందుకేసింది, కమిటీలు వేశారు. ఏపీలో కూడా ఇంకా అటు ఇటుగా కమిటీ వేసేట్లుగా. ఏపీలో నిన్న ఏదో అనంతపురం జిల్లాకి ఎగ్జామ్ కమిషన్ వచ్చిపోయింది, అది ఇది అంటున్నారు ఎస్సీ వర్గీకరణ పైన. అది ఎంతవరకు అమలు చేస్తుంది? ఎందుకంటే తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ మాదిగాలను తమ ఓట్ బ్యాంకుగా చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేశారనేది ఒకటైతే బయట ప్రచారం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి మాల సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి డివిజన్ చేస్తే ఎంతమంది ఎక్కువ ఉన్నారు అనుకుంటున్నారు మీరు? 50,000 మంది. 50,000 మంది కూడా ఒక 4-5 నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కదా. ఓకే, రాష్ట్ర 50,000 అదే తక్కువ ఉందో, మొత్తం పెద్ద తేడా లేదు అని చెప్పుకుంటుంటారు. మామూలు ఎలక్షన్లో మా సామాజిక వర్గం 30,000 ఉన్నాయండి, మాది 70 అండి, లెక్కేసి 10 లక్షలు వస్తాయి. అది రాసుకుంటే చెప్పి సవాలు కదా. ఉండదు. ఆఖరికి ఎస్సీ వర్గీకరణ అనేది రాజకీయ అంశం కాదు నా దృష్టిలో, అది న్యాయానికి సంబంధించిన అంశం. అవకాశాల్లో నుంచి మాకు రాలేదు అనుకున్నప్పుడు, మేము నష్టపోతున్నాం అన్నదమ్ములు నష్టపోతున్నాం అనుకున్నప్పుడు, మాలా మాదిగలే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. ఆఖరికి రెల్లి కులం దాకా ఉన్నారు, ఉపకులాలు ఉన్నారు. వీళ్ళు చాలామందికి అసలు కౌన్సిలర్ కూడా లేరు వాళ్ళ దగ్గర. సో ఈ బెనిఫిట్ అనేది వచ్చినప్పుడు అది ఏదో ఒక ప్రాతిపదికన అందరికీ చెందాల్సిన అవసరం ఉంది. బెస్ట్ ప్రాతిపదిక జనాభా ప్రాతిపదిక, అవకాశాలు ఎంత, జనాభా పరిస్థితి ఎంత పంచుకోవడం. ఇందులో ఎవరు నష్టపోతారు? నేను మొన్న వరకు నేను చికెన్ బిర్యానీ ఒక్కడే తింటా ఉంటే కదా అనుకున్నాను కదా, మనం చేయగలిగింది ఏముంది? సో ఒక్క రోజున మనకి విశ్వాసాలపైన నమ్మకాలపైన ఒక సమస్య వచ్చినప్పుడు న్యాయం ధర్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మం న్యాయం ఏంటంటే ఎవరి భాగం వానికి పెట్టడం, ఆ లెక్కన పెట్టే ప్రయత్నం చేయాలా. చేయకపోతే మరొకసారి దాన్ని ఇంకో విధంగా ఆలోచించడమే. ఎట్లా ఆలోచిస్తారంటే ఆఖరికి ఇప్పుడు మన ఎప్పుడో లెక్క చూశాను నేను, 70% 80% సెక్రటరీ ఉద్యోగాలన్నీ కూడా ఆఖరికి ఒక సామాజిక వర్గం కలిగి ఉన్నారు ఢిల్లీలో అని చెప్పి. ఎట్లా? సో అది చేయడమే ధర్మం, చేయడం కరెక్ట్ కూడా. అది అల్టిమేట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళకన్నట్లుగా దళితుల రాజ్యాధికార ఐక్యత కోసం పనికొస్తుంది. లేనిపోని ఆలోచించి లేనిపోని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరి మీద శంకారం? మీ పార్టీ నాయకుడు హర్షకుమార్ గారు, మాజీ హర్షకుమార్ గారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. అదేగా నేను చెప్తా ఉన్నది. ఆఖరికి ఎవరి మీద శంకారావు? ఎవరికి శంకారావు? ఎవరి మీద గర్జన? మనుధర్మం పైన, మనుధర్మాన్ని శాసించే వాళ్ళపైన, లేకుంటే ఆర్ఎస్ పైన గర్జన పెడితే బాగుంటుంది. అది కూడా లేదు. గర్జన, ఇటుపక్క గర్జన, అటుపక్కన సింహం. ఏంది ఇది? సో ధర్మబద్ధంగా జరగని, న్యాయబద్ధంగా జరగని, ఎవరిది వాళ్ళు పంచుకొని పోని. అన్నిటికీ ఇప్పుడు సుప్రీంకోర్టు వద్దన్నప్పుడు ఆనందపడ్డ వాళ్ళు సుప్రీంకోర్టు ఇమ్మన్నప్పుడు కూడా ఆనందపడాలా, ఎందుకంటే జస్టిస్ ప్రివైల్ అని చెప్పి. అంటే ఎస్సీ కమిషన్ అనేది ఒకటి ఉంది కదా, ఎస్సీలకు సంబంధించి నేషనల్ ఎస్సీ కమిషన్ ఒకటి ఉంది కదా. మరి డైరెక్ట్గా ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లకుండా ఎందుకు బీజేపీని నమ్ముకున్నారు కొంతమంది దళిత నాయకులు? నేను ఇంకొకరి యాక్ట్ని జడ్జ్ చేసే పొజిషన్ నేను లేను. నేను పేర్లు అడగడం లేదు. ఎవరైనా కానీ ఇంకొకరి యొక్క కార్యానికి, వాళ్ళ పనికి నేను ప్రశ్న చెప్పుకునే అడిగే
నాకు అవసరం కూడా లేదు. వాళ్ళు ఆ మార్గం ఎంచుకున్నారు. ఆ మార్గం ఎంచుకున్నప్పుడు ఆ మార్గంలో న్యాయం జరుగుతుంది అనుకున్నారు అలాగరికి. నేను స్పష్టంగా చెప్తాను న్యాయం జరగదు అని. దేవాలయం లాంటి పార్లమెంటులోనే అంబేద్కర్ని అవమానించారు అని చెప్పింది దళితులే. మరి అదే దళిత నాయకులు బీజేపీ సంఖ్యను ఎక్కడ ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పనిగా చెప్తాను నేను. అసలు ఇట్ ఈస్ నాట్ రైట్ అట్ ఆల్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ, నేను నాతో సహా ఎప్పుడో గద్దర్ గారు పాట పాడుతుండేవాళ్ళు, పులిపిల్ల ఎప్పుడు మేకపిల్లకి న్యాయం చేయదని పాట పాడుతుండేవాడు. గుర్తుపెట్టుకోవాలి, అంతే, గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలానికి పులి నాకితే నాకచ్చు అట్లా, అంతేగాని పులి యొక్క అంతిమ లక్ష్యం మేకపిల్లని తినేది అవుతుంది. ఓకే సార్, ఫైనల్గా ఇంకా వైసీపీ గురించి నేను అడగను కానీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, పరిపాలన దక్షత కావచ్చు, రాజశేఖర రెడ్డి ఆలోచనలకి అన్నిటికీ దగ్గరగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారా, వైఎస్ షర్మిల గారా? అంటే వైఎస్ షర్మిల గారి పరిపాలన మేము చూడలేదు. వైఎస్ షర్మిల గారు 6 months నుంచి లేకుంటే ఒక 8 months నుంచి మాకు పరిచయం అంత. సో వారి ఆలోచన విధానం ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు ఆలోచన విధానాలు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు ఉందా లేదా? ఆయన కూడా ఇప్పటి వరకు అంతగా ఈ ఎలక్షన్లు 3 నెలలు పోయాయి. మళ్ళీ ఒక నెల మా పీసీ ప్రెసిడెంట్ గారు ఏదో పిల్లల కోసం ఏదో పక్కకు పోయినట్లున్నారు, వేరే ఊరికి పోయినట్లున్నారు. సో ఈ 2-3 monthsలో హౌ వీ కెన్ అసెస్ సార్. బట్ మై స్ట్రాంగ్ విష్ అండ్ విల్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకొని రాజశేఖర రెడ్డిలో మాకు కనిపించాలా, జనానికి కూడా కనిపించాలా. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందా? అంటే ఇది ఒక కొద్దిగా బాధ పెట్టే ప్రశ్న నా వరకు అయితే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని నేను చెప్పలేను. కాకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను బాధ పెట్టిన మాట వాస్తవం. ఆ బాధని మరిపించే విధంగా మనం పనిచేయాల్సి ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఇంతవరకు రాహుల్ గాంధీ ద్వారానే వచ్చింది. ఎవరు నొప్పుకోకపోయినా నేను ప్రధానమంత్రి అయితే, నేను మా గవర్నమెంట్ వస్తే మీకు ప్రత్యేక తరగతి హోదా ఇస్తాం, సంతకం పెడతామని చెప్పారు. సో కానీ ఉన్న వాస్తవ పరిస్థితుల్లో నేను ఇదే మాట నిన్ననే గుంపులో కూర్చొని అడిగా, ఏంటివే అంటే పూల బొకే తెచ్చారు నాకు. దేనికి పూల బొకే అంటే ఏదో వింటున్నాం, ఓహో రైట్ కూర్చో అని చెప్పారు. మొహమ్మద్ చెప్పారు. ఏం చెప్పారంటే, మీరంటే ఇష్టం, మీరు మా ఊరికి చాలా చేసినారు, గారదినులే రోడ్లు వేసినారు, పెద్ద సిమెంట్ రోడ్డు వేసినారు, అంబేద్కర్ భవన్ కట్టించినారు, ఈ సోది అంత ఇంత విషయం చెప్పారు. నువ్వు ఓట్లు వేయించుకునే పార్టీలు ఉంటే బాగుంటుంది కదా, ఆ పార్టీ అయితే ఏముంది అన్నారు. అంటే దీంట్లో ఉంటే ఏంటంటే మా ఇంట్లో 4 ఉన్నాయి, ఓడేద్దాం పోనీ కానీ మీకు జోక్ చెప్పాల్సి వస్తే, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో వీళ్ళు ప్లేస్ ఇచ్చిన, ఇండ్లు ఇచ్చిన, అట్లే వాళ్ళ పిల్లలకి ఆ కస్తూర్బా స్కూల్లోనో మా స్కూల్లో చిన్న అటెండ్ ఉద్యోగం కూడా ఇప్పించిన, అయినా పోయి నాకు ఎందుకంటే ఓటేస్తామని చెప్పారు. ఇప్పుడు ఓటేసే టైం కూడా కాదు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇన్ఫరెన్స్ కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయి అనేది కాదు, పోటీలో ఉన్న వాడి పట్లే చూస్తారు అంతే. ఇప్పుడు రంగంలో ఉండాలి కదా, నీ మీద పందెం కాయాలి, నువ్వు బరిలో ఉంటే కదా పందెం కాసేదానికి. మరి ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయంటారా? వీ కెనాట్ సే లైక్ దట్. ఏ ఆకాంక్షలు, ప్రజలు చాలా ఆకాంక్షలు ఉంటాయి. అంటే ఓట్లు పడే పార్టీలోనే శైలజనాథ్ గారు ఉండాలని కోరుకునే ప్రజల ఆకాంక్షలు. నువ్వు ఏ విధంగా మాట్లాడినా అంత ఇంత ఒకే బ్యాచ్ లాగా కదా. ఒకటి మాత్రం వాస్తవం, ఎందుకంటే అబద్ధాలు ఎక్కువసేపు చెప్పలేండి, నా చేత కాదు. ఇంతకుముందు ఏమాత్రం కూడా చెప్తే వినేవాడిని కాదు, ఇప్పుడు వింటున్నా, చూస్తున్నా ఏంది ఇటువంటిది మొదలైంది, ఏంది మన గుంపులో ఏంది ఇంతవరకు ఏక సదృశ్యంగా ఉండేది కానీ ఏం చెప్తే అదే రా వద్దరా అనగానే కాంప్లైంట్స్ పంచిరాపోని అంటే ఊరంతా పంచొచ్చేవాళ్ళు పోయి. ఇప్పుడు మొరాయిస్తూ ఉన్నారు, ఇప్పుడు మొరాయి అంటున్నారు ఆఖరికి. కాబట్టి వింటున్నాం. ఓకే, ఇంతకుముందు వినేవాడిని కూడా కాదు. ఓకే, ఫైనల్గా ఇంకొక ప్రశ్నతో ముగిస్తున్నాను. 4వ ఫైనల్ ఇది ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ఉంది అన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఉండాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ భావజాలంతోనే ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో పూర్వ వైభవం వచ్చే పరిస్థితి ఉందంటారా? వై యు ఆర్ సీయింగ్ లైక్ దట్? 11 seats ఉన్నాయి కదా. నేను ఎక్కువ మాట్లాడితేనేమో నువ్వు ఆల్రెడీ వాసన వస్తూ ఉంది, లేకుంటే ఆన్సర్. నీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి బాగా చెప్పాలనుకుంటున్నా, చాలాసార్లు చెప్పాను, నీకు కూడా చెప్తున్నా. ఎన్ని ముసుగులు వేసుకున్నా, ఎన్ని నీతి సూత్రాలు మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుల రాజకీయాలే. దీన్ని ఎవడు కాదని లేని ఇవాళ చెప్పొచ్చు కాక, అబే లేదు మేము అది ఇదని.
కానీ మనం కన్నులు మూసుకొని చూస్తే మనకు అందరూ కన్ను తెరిచి చూస్తే మనకి ఇవి కనబడతాయి, కన్నులు మూసుకొని చూస్తే అంత మనకి వాస్తవం కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలతో పాటుగా కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ ఇతర వామపక్ష భావజాలు త్వరలో ఉన్నాయి. బీజేపీ వ్యతిరేక రాజకీయాల భావజాలం వీటిలో ఉంది, రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ. సో ఈ భావజాలం ఈ పక్కన 40% ఓటింగ్ ఉంది, ఆ పక్కన ఈ పక్కకి ఉన్నప్పుడు ఇది తక్కువ పర్సెంటేజ్ కాదు, 40% ఓటింగ్ కాదు. బీజేపీకి కూడా లేదు, బీజేపీ అంత దేశంలో అంత లేదు. అట్లాగే ఈ సమస్యలు డీల్ చేసే విధానం కానీ సంక్షేమ విధానం ఈ రెండు గుంపులకి స్పష్టమైన తేడా ఉంటుంది. ఈ రోజున ఈ ఇటువైపున దళితులు మైనారిటీలు మెజారిటీగా అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఇక్కడ, అటు పక్కన ఇంకోరు మెజారిటీ అట్లున్నారు. సో దీంట్లో మీరు ఎన్నన్నా మాట్లాడండి, ఫైట్ ఇన్ బిట్వీన్ టూ గ్రూప్స్. దానికి లీడర్ ఎవడో వస్తాడు ఆఖరికి. లీడర్ చంద్రబాబు కాకుండా రామారావు ఉండేవాడు. మీకు తమాష అనిపించదు, మన వర్ధం జరిగింది రామారావు గారిది ఆంధ్రపూర్లో ఉన్న రోజు. నేను రామారావు గారు చనిపోవడానికి కారణం ఏంటి మీకు తెలీదా? నాకు తెలీదా? జగన్ తెలీదా? దాన్ని మాట్లాడడానికి పక్కకు పెట్టి దండలేసి గిండ్లేసి నువ్వు యుగపురుషుడు మహాపురుషుని ఎవరైతే అతన్ని వైస్రాయ్ దగ్గర ఇబ్బంది పెట్టరో వాళ్ళే పొగుడుతూ ఉంటే చూసి నీకు నవ్వు అనిపించలే? నాకైతే నవ్వు అనిపించింది. ఇక్కడ చనిపోయిన సమాధి సరిగా లేదు, దీన్ని క్లీన్ చేయాలనేది అన్నారని అని చూశాను. ఏంటిది? అతను చనిపోవడానికి కారణమే పాపం ఇంట్లోంచి బయట నెట్టేస్తే కదా. కాబట్టి నేనేమంటా అంటే అప్పుడు ఏమైంది, ఆ గుంపుకి అతను పనికి రాలే, అతను పక్కన నెట్టేశారు, బాబు గారిని పెట్టుకుంటారు. ఇక్కడ మేము పనికి రాలే, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం వీళ్ళకి ప్రయోజనం కాపాలని అర్థమైనప్పుడు వాళ్ళు ఇంకో పార్టీ పెట్టుకున్నారు ఆగారికి. సో నాయకులు మారచ్చు, గుంపులు మారచ్చు, గుంపులు మారవు. చూద్దాం సార్ ఏ గుంపు ఎలా పోతుందో, ఏ గుంపులోకి శైలజానాథ్ గారు చేరుకుంటారో వేచి చూద్దాం. అంతవరకు సెలవు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. అంత రహస్యం ఏం లేదు, ఆఖరికి బహిర్గతం అయిపోయింది. ఒక గుంపు గురించి అలా చెప్తున్నారు, ఒక గుంపుని వెనకేసుకొస్తున్నారంటే ఆ గుంపులోకి త్వరలో చేరబోతున్నారు అనేది అర్థమైపోయింది. ఇక సెలవు సార్. నువ్వు భలే మాట్లాడతావు ఆఖరికి. నాకు భలే తమాషా అనిపిస్తుంది ఒకసారి. సార్ సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది కూడా నాకు కూడా అలాగే తమాషా అనిపిస్తుంది. ఎక్కువసేపు నవ్వలేకపోతున్నాను, అందుకే సార్ ఇంటర్వ్యూ ముగిస్తున్నాను. మామూలుగానే టన్నులు కొద్ది నవ్వుతావు, ఇంక నాతో మాట్లాడితే ఇక్కడ టన్నులు ఎక్కువైతాయి ఆఖరికి. ఏదైనా ఆ విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాను నేను. ఖచ్చితంగా సార్, 100%. సార్. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని నమ్మి మాతో మాట్లాడతారు అన్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. రైట్, నమస్తే.